ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. అందరు బాగున్నారు కదా? మన సాయి కుటుంబంలో అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఎందుకంటే సాయిని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఆనందంగా సంతోషంగా ఉండాలి అని సాయి కోరుకుంటాడు. బాధలు కలిగించడు కదా మన సాయి. కాబట్టి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, మనకి ఏదొచ్చినా మన సాయి ఉన్నాడు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం రాదు. ఏదైనా వచ్చినా కూడా మన సాయికి చెప్పుకుంటే సాయి వెంటనే పరిష్కారం చూపెడతాడు. అది కొంచెం లేట్ అయినా, కొంచెం టైం తీసుకున్నా కూడా మంచి పరిష్కారమే చూపెడతాడు. కాబట్టి మన సాయిబాబా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సాయి ఇచ్చే సందేశాలు మనం వింటే మనకు ఎంత ధైర్యాన్ని వస్తుందో, ఎంత బలాన్ని ఇస్తుందో మనం ఈ సాయి సందేశాలు విన్న తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే మన పక్కనే ఉన్నట్టు మనకు కావలసిన బలాన్ని ఇచ్చేటట్టు సాయి ఉంటాడు. ఎందుకంటే సాయి ఇచ్చే పాజిటివ్నెస్ అలా ఉంటుంది. మన సాయి నమ్ముకోవడం వల్ల మనకు కలిగేది ఎంత సంతోషమో మనం అనుభవిస్తేనే తెలుస్తుంది. అది ఆ సాయి భక్తులకే తెలుస్తుంది. సాయిబాబా గుడికి పోయి చూడండి, ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఎంత ఆప్యాయతను చూపెడుతుందో. అక్కడ ఉన్న వాళ్ళైనా మనం పోయినందుకు మనకు కలిగే అనుభూతి అయినా అలానే ఉంటుంది. ఈ సాయి సందేశాలు వినడం వల్ల మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ అయినా, మనకు వచ్చిన బాధలైనా పటాపంచలైపోతాయి. ఎందుకంటే ఆ వినడం వల్ల మనకు జరిగే మంచి కొంచెమని అనుకుంటాం, కానీ కొండంతా ఉంటుంది. అది మన అనుభవంలో మనకు తెలుస్తూ ఉంటుంది. అది మనం అనుభవించినాడు తెలుస్తుంది. కాబట్టి సాయి సందేశాలు వినడం చాలా మంచిది. అలాగే మన సాయి ఎప్పుడూ మన తోడుగా ఉంటాడు. ఏ రూపంలోనైనా వస్తాడు. మనకు ఎలా వస్తాడు అని మనం అనుకోని అవసరం లేదు. నీకు కష్టం కలిగినప్పుడు సాయి నాకు ఈ బాధ కలుగుతుంది బాబా అని నువ్వు అడిగినప్పుడు ఏ రూపంలో రావచ్చు, ఎవరి రూపంలోనా వచ్చి నీ బాధను తీర్చవచ్చు, నీకు వచ్చిన కష్టాన్ని తొలగించవచ్చు. అది సాయికున్న ప్రత్యేకత. బాబానే వస్తాడా అనంటే బాబా ఎలా వస్తాడు? నీకు ఏ రూపంలో వచ్చినా అది బాబాతో సమానమే. కాబట్టి బాబా ఎప్పుడైనా మనల్ని అంటిపెట్టుకునే ఉంటాడు. బాబా ఎక్కడో ఉండడు, మనలోనే ఉంటాడు. బాబా నాకు ఇలా కష్టంగా ఉంది బాబా అని చూడు, నీకు ఎలాంటి పరిష్కారం చూపెడతాడో అది నమ్మకంతో అడగాలి. నమ్మకంతో ఉన్నప్పుడే అది మంచి జరుగుతుంది. నువ్వు నమ్మకం లేకుండా ఉన్నాడా బాబా, ఎలా వస్తాడు, ఎలా చేస్తాడు, ఇలాంటి క్వశ్చన్లు వేయడం వల్ల నీకే ప్రయోజనం ఉండదు. నమ్మకంతో నువ్వు చేసి చూడు, అన్నీ మంచిగా జరుగుతాయి. బాబా సందేశాలైనా, బాబా చూపే చూపైనా. ఎప్పుడైనా ఎవరైనా ఆపదలో ఉన్నవారు ఈ విధంగా నా శరణులోకి వస్తే నేను వాళ్ళని చూసి చూడనట్టుండలేను. విధి విధానం ఎప్పుడు తప్పదు. ఎప్పుడెప్పుడు ఏమేమి జరగాలో అప్పుడప్పుడు అది జరుగుతుంది. ఒకవేళ విధాత నా కోసం ఒక నిర్ణీత సమయంలో ఒంటరితనాన్ని ఇస్తే అది నాకు అంది తీరుతుంది. విద్య కూడా మనిషి జీవితంలో అచ్చం ఇలాగే వెలుగు నింపుతుంది మానస్. మనిషిని జ్ఞానం అనే వెలుగుతో ప్రకాశింపజేస్తుంది. ఇది ఇంతకుముందు కూడా వజ్రమే, కాని మెరుపు వచ్చిన తర్వాత దీని సౌందర్యము అలాగే విలువ రెండూ పెరిగాయి. ఇదే విధంగా మనిషి ఎప్పుడైతే విద్యావంతుడవుతాడో అప్పుడు వారి వ్యక్తిత్వం మరింత అందంగా అవుతుంది. మీ అమ్మా నాన్న చదువుకోకపోయినా సంతోషంగా ఉన్నారు, కానీ వాళ్ళకి బాధ ఉంది. ఒకవేళ వాళ్ళకి విద్య అంది ఉంటే అప్పుడు వారి జీవితంలో ఇన్ని కష్టాలు బాధలు ఉండేవి కావని. అందువలనే వాళ్ళు నిన్ను బడికి పంపించి చదివించాలనుకుంటున్నారు. ఇప్పుడిది నువ్వే నిర్ణయించుకోవాలి మాన. ఏ వజ్రంలాగా ఉండాలో, ముడి వజ్రమా లేక ఈ లక్ష్మీమాత ఈ దీపం ఏ విధంగా అంధకారాన్ని దూరం చేస్తుందో అదే విధంగా ప్రతి మనిషి మనసులో నుంచి అన్ని రకాల అంధకారాలు తొలగిపోవాలి. అమ్మ జోలపాటలో చాలా శక్తి ఉంటుంది.
అది మేలుకున్న వాళ్ళని నిద్రపుచ్చుతుంది. అలాగే కొన్నిసార్లు దారి తప్పిన వాళ్ళకి దారి కూడా చూపిస్తుంది. మనిషి ఎప్పుడైతే ఎదురు దెబ్బలు తిని తెలుసుకుంటాడో అప్పుడు మరింత దృఢంగా తయారవుతాడు. నువ్వు ఏం నేర్చుకోవాలో అది నేర్చుకున్నావు. ఎవ్వరినీ నిందించకు. వారు ఎలాంటి వారైనా, ఒక మనిషి మంచివాడేనా లేక మీ దృష్టిలో చెడ్డవాడేనా, వాళ్ళని నిందించడం సరికాదు. విద్య కూడా మనిషి జీవితంలో అచ్చం ఇలాగే వెలుగు నింపుతుంది మానస్. మనిషిని జ్ఞానం అనే వెలుగుతో ప్రకాశింపజేస్తుంది. ఇది ఇంతకుముందు కూడా వజ్రమే, కాని మెరుపు వచ్చిన తర్వాత దీని సౌందర్యము అలాగే విలువ రెండూ పెరిగాయి. ఇదే విధంగా మనిషి ఎప్పుడైతే విద్యావంతుడవుతాడో అప్పుడు వారి వ్యక్తిత్వం మరింత అందంగా అవుతుంది. మీ అమ్మా నాన్న చదువుకోకపోయినా సంతోషంగా ఉన్నారు, కానీ వాళ్ళకి ఈ బాధ ఉంది. విన్నారు కదా మన సాయి చెప్పిన సందేశాలు, చూశారు కదా. ఇలా వినడం వల్ల అంతా మంచి జరుగుతుంది. మన ఇంట్లో పాజిటివ్నెస్ ఉంటుంది. పాజిటివ్గా మాట్లాడే ఆలోచనలు ఈ సాయి సందేశాల వల్ల మనకు కలుగుతుంది. మన సాయి చెప్పిన ఈ సందేశాలు వినడం వల్ల మనకు అంతా మంచే జరుగుతుంది. మనకు మంచి జరగాలనే కదా మన సాయి కోరుకుంటాడు. మనం ఏదైనా మంచి ఎదుటి వాళ్ళ కోసం కోరుకుంటాం కాబట్టి మనందరికీ మంచే జరుగుతుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళని చెడు కోరుకోని వాళ్ళం మనం కాబట్టి ఎప్పుడూ మనందరికీ మంచి జరుగుతూనే ఉంటుంది. ఆ మంచి ఎప్పుడు వస్తుంది అని మనం అనుమానపడనవసరం లేదు. కొంచెం లేట్ అయినా మంచి ఫలితంతో మంచి జరుగుతుంది. అది ఆ బాబా ఇచ్చే వరం అనుకోవాలి. ఇలా ఎప్పుడు వస్తుందని బాధపడకూడదు. అది ఏ టైంలో అయినా రావచ్చు, ఏ రూపంలో అయినా రావచ్చు. దానికోసం మనము దిగులు పెట్టుకొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడము అలా చేసుకోవడం బాబాకి ఇష్టం ఉండదు. నీకు వచ్చిన సమస్యని బాబాకు చెప్పి బాబా ముందు పెట్టి నీ పని నువ్వు చేసుకుంటూ పో. నీకు కావలసిన ఫలితాన్ని టైం వచ్చినప్పుడు బాబా ఇస్తూనే ఉంటాడు. అది గొప్ప ఫలితంగా ఉంటుంది. కావాలి అని ఎంటపడ్డట్టుగా ఉండడం వల్ల నీకు వచ్చే ఫలితం చిన్నగా ఉండొచ్చు. నువ్వు బాబా ముందు పెట్టి నీ పనులు నువ్వు చేసుకుంటూ పోయి ఫలితం ఏదైనా నేను అనుభవిస్తానని నువ్వు అనుకో. అప్పుడు నీకు గొప్ప ఫలితం ఉంటుంది. అందరికంటే ఎక్కువ గొప్ప ఫలితం నీకు వస్తుంది. నీ సంతోషాన్ని కోరుకునే బాబా కోసము మనం ఏం చేస్తున్నాము అనేది ముఖ్యము. మనము మన తోచినంత సహాయము ఎదుటి వాళ్ళకు చేద్దాం, లేని వాళ్ళకు పెడదాము. ఆకలిగా ఉంది అన్న వాళ్ళకి మనకు తోచిన దాంట్లో సహాయం చేద్దాము. అందులో మనకు పుణ్యం కలుగుతుంది. దాంతో బాబా మనకు మంచి చేయడానికి ముందుకు రాగలుగుతాడు. అలాగే ఎదుటి వాళ్ళ కష్టం ఉందని ఎవరైనా మనకు చెప్పుకోగలిగితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది. ఎందుకంటే అందరికీ చెప్పుకోలేరు కదా నాకు ఈ కష్టం వచ్చిందని. ఎవరికో కొందరికే చెప్పుకోగలుగుతారు. అందులో మనకు చెప్పుకున్నారనంటే మనం ఎంతో మంచి వాళ్ళమైతేనే వాళ్ళ కష్టాన్ని మనకు చెప్పుకున్నారని అర్థం. కాబట్టి మనకు తోచిన సహాయం చేద్దాం. వాళ్ళ కష్టాన్ని తీర్చడానికి మనం ప్రయత్నించడం వల్ల మనకు కలిగే లాభం ఎంతో గొప్పగా ఇస్తాడు బాబా. ఎందుకంటే ఎదుటి వాళ్ళ కష్టాలు చూసి చెల్లించిపోవడం బాబాకే కాదు, బాబా భక్తులకు కూడా అంతే. ఆకలిగా ఉంది అంటే మనము విని ఊరుకోగలమా? మనం తినే ఆకలిగా ఉంది అనే వాళ్ళకి పెట్టే గుణం ఉంటుంది బాబా భక్తులకి. అలాంటి వాళ్ళం మనకెందుకు కష్టాలు రానిస్తాడు బాబా, ఎప్పుడు సంతోషంగానే ఉంచుతాడు. అలాగే బాబా గుడిలో మనము ప్రసాదాలు పెట్టడం వల్ల మంచి జరుగుతుందని చాలామంది అంటాడు. అలా పెట్టడం వల్ల మంచి జరుగుతుంది. ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మంచి వీడియోలు మీ ముందుకు